దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసినటువంటి శాంతి వ్యవహారం మనందరికీ తెలిసిందే. అప్పుడు రాజకీయంగా కూడా చాలా తీవ్ర దుమారం రేగింది. ఇదే సమయంలో శాంతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంది అని అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసి నిన్న సోదాలు నిర్వహిస్తే అప్పట్లో విజయసాయి రెడ్డి అండతో కీలకమైనటువంటి ఆదాయం వచ్చే దేవాదాయ శాఖల్లోనే అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేయటం, పేరుకే అసిస్టెంట్ కమిషనర్ అయినా ఆ దేవాదాయ శాఖలో కీలక వ్యవహరించి ఏకంగా కమిషనర్ డామినేట్ చేసి చక్రం తిప్పే స్థాయికి అప్పట్లో శాంతి ఎదిగింది. దానికి విజయసాయి రెడ్డి అండ ఉంది అనేది అప్పట్లో వచ్చినటువంటి రాజకీయ ఆరోపణలు. కోట్ల రూపాయలు పెట్టి కార్లు, బంగారాలతో పాటు విల్లాలు కూడా కొనుగోలు చేసింది. ఒక చోట రెండు చోట్ల కాదు, దాదాపుగా 3-4 చోట్ల ఆ నివాస స్థలాలు ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఆ ఇళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ అనేది ఇంకా పూర్తిగా అవలేదు. దీంతో ఎప్పుడైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారో నిన్న అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే ఈ నెల 21 వరకు కూడా కోర్టు అయితే రిమాండ్ విధించింది. సో అంటే అప్పట్లో రాజకీయ అండతో, ముఖ్యంగా వైసీపీ నేతల అండతో దేవాదాయ శాఖలో అడ్డగోలు దోపిడీకి పాల్పడింది అనేది వాస్తవం అని చెప్పి దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది అందుకు. అప్పుడు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో చాలా మంది ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి.